ఒకసారి మా అమ్మగారికి బాగా ఆరోగ్య పరిస్థితి బాగలేకపోతే నోటంట నురుగు గక్కుతూ ఉంది. డాక్టర్ని పిలుచుకురావడానికి పోయా. డాక్టర్ని తీసుకొని ఆయన కోసం వెళ్తే ఆయన వచ్చి చూసి అన్నాడు, ఏం చనిపోయిందయ్యా అన్నాడు. చనిపోయిందయ్యా అన్నాడు. అన్న చూడన్నా మా అమ్మ నాకు కావాలన్నా, నేను కొంతకాలం సేవ చేయాలని నాకు కోరిక ఉందన్న, నా పక్షాన విజ్ఞాపన చేసి నా తల్లి అన్న అని ఆయన కాళ్ళు పట్టుకుంటే, అరే చనిపోయినామని పెట్టుకొని ఏం చేయమంటావా నన్ను అన్నాడు. మోకాళ్ళు వేసి దేవుని పాదాలు పట్టుకొని అడిగా. దేవుడు నాతో మాట్లాడుతూ అన్నాడు, వీరశంకర హాస్పిటల్కి తీసుకెళ్ళు అని నాతో మాట్లాడాడు. ఆయన దగ్గరికి తీసుకెళ్తే 1.5 గంట సేపు అంతే ఉంచాడు. మా అమ్మకు స్పర్శ లేదు. లోపల నుంచి వచ్చి అన్నాడు, అట్లా చేయబట్టుకొని చూశాడు, ముక్కు కాటు చేయబెట్టాడు. చచ్చిపోయిన శవాన్ని తీసుకొచ్చేవి ఎందుకయ్యా అన్నాడు. అక్కడే మోకాళ్ళు వేసి నేను ప్రార్థన చేశా, నువ్వు నా తల్లిని బ్రతికించటానికి సమర్థుడవు, నేను సేవ చేయాలి అని అంటే నా తల్లి ప్రార్థన నాకు అవసరం, నీకు ఇష్టమైతే ఆమెను బ్రతికించని పట్టుదలతో ఆసక్తితో ఆమె, ఒక మాటలో చెప్పాలంటే చనిపోయిన డెడ్ బాడీ దగ్గర కూర్చొని ప్రార్థన చేశా. కొద్ది నిమిషాల తర్వాత ఆమె లేచి కూర్చుందండి. ఆ తర్వాత దాదాపు ఆమె 5 సంవత్సరాలు బ్రతకడానికి దేవుడు కృపనిచ్చాడు. ఈరోజు నీ గుండెల్లో ఒక ఆసక్తి కనుక ఉండగలిగితే, నా దేవుడు మాత్రమే కార్యం చేయగలడని ఆసక్తి ఉంటే దేవుడు ఎందుకు చేయడు? దేవుడు నన్ను వాడుకొనగలడు అనే ఆసక్తి నీ గుండెల్లో ఉండితే నా దేవుడు ఎందుకు చేయగలడు?